మన జూనియర్ ఎన్టీఆర్ గారు సేమ్ టు సేమ్ అచ్చుగుద్దినాడు తాత పోలికలతో ఉంటాడు. కాబట్టి ఎన్టీఆర్ గారిని అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు. కొంతమంది అయితే బొడ్డోడు అని కూడా పిలుస్తారు. కానీ ఎన్టీఆర్ కి బాగా క్లోజ్ గా ఉండేవారు మాత్రం తారక్ అని పిలుస్తారు. బట్ ఎన్టీఆర్ ని మాత్రం ఎక్కువగా బయట పిలిచేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని. అయితే ఇక మీదట తనను అలా జూనియర్ ఎన్టీఆర్ అని పిలవద్దు అని జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచే వారికి చెప్తున్నాడు మన ఎన్టీఆర్. నన్ను పిలిస్తే తారక్ అని పిలవండి, లేకపోతే ఎన్టీఆర్ అని పిలవండి, అంతేకాని ఇలా జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం పిలవద్దు అని చాలా గట్టిగా చెప్తున్నాడు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ టైటిల్ పడే దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పడేది. కానీ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని టైటిల్ పడబోతుంది. దానికి రీజన్ ఎన్టీఆర్ ఏజ్ ఇప్పుడు 40 years దాటింది. అదే కారణం అంటున్నారు మూవీ మేకర్స్. రీసెంట్ గా ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ లో మిస్టర్ ఎన్టీఆర్ అని సంబోధిస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంటే దాని అర్థం జూనియర్ ని తన నేమ్ నుంచి రిమూవ్ చేయాలని ఎన్టీఆర్ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టే కదా. ప్రెజెంట్ ఎన్టీఆర్ కొరటాల షోతో దేవరా సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకో 1 week లో ఈ మూవీకి సంబంధించిన మిగతా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. రీసెంట్ గా ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన గ్లిమ్స్ ని August 16న సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. దానికి ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. ఈ గ్లిమ్స్ లో సైఫ్ అలీ ఖాన్ బైరా అనే రోల్ లో యాక్ట్ చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో సైఫ్ మల్లయోధుడిగా ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. మల్ల యుద్ధానికి దిగి తనపై పోటీ చేసిన వారిని మట్టి కరిపించే రోల్లో పవర్ఫుల్ గా కనిపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. అతను ఒక లెజెండరీ పర్సన్ అని క్లారిటీ ఇస్తూ అతని రోల్ ఎలా ఉండబోతుందని చూపిస్తూ 53 సెకండ్ల వీడియోని షేర్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు సైఫ్ సార్. స్క్రీన్ మీద మ్యాజిక్ చేసే మరో అద్భుతమైన సంవత్సరం ఇది. బైరాను చూసేందుకు ప్రపంచం వేచి ఉండలేదు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ కూడా చేశారు. విలన్ కి ఈ రేంజ్ లో అయితే స్పెషల్ గా గ్లిమ్స్ వీడియోని ఇంతకు ముందు ఎవరూ రిలీజ్ చేయలేదు. సరిపోదా శనివారం మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన ఎస్జే సూర్యకి స్పెషల్ గా గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేశారు. బట్ స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం దేవరా మూవీకే ఇలా జరిగింది. నెక్స్ట్ ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ 2 సాంగ్స్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో మనందరం చూసాం. ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోని చూస్తే ఈ మూవీలో విలన్ కూడా స్పెషల్ గా ఒక సాంగ్ ఉన్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సాంగ్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ మీద రోజు రోజుకి బజ్ పెరుగుతూ ఉంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మూవీ రీచ్ అవుతుందో లేదో September 27నే చూడాలి. నెక్స్ట్ వీక్ లో ఈ మూవీకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, గ్లిమ్స్, సింగిల్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వచ్చే నెలలో రిలీజ్ ఉండడంతో త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయాలని కొరటాల షో భావిస్తున్నారు. మరోవైపు దేవరా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఆ తర్వాత రైట్స్ ను ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తారు. ఆల్రెడీ హిందీ రైట్స్ కూడా 45 కోట్ల వరకు పలికిందని టాక్. RRR తో వచ్చిన క్రేజ్ ఎన్టీఆర్ కు వరంగా మారి హిందీ బెల్ట్ లోనూ ఆయనకు ఫాలోయింగ్ వచ్చింది. దీంతో దేవరా మూవీకి అక్కడ ఫ్యాన్సీ రేట్ దక్కినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నార్త్ థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. కన్నడ థియేట్రికల్ రైట్స్ ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ కన్నడ డిస్ట్రిబ్యూషన్ సంస్థ KVN ప్రొడక్షన్స్ తో కలిపి కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ కు ఓవర్సీస్ లోను మంచి మార్కెట్ ఉండడంతో అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎవరు దక్కించుకున్నారని ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ను బట్టి నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, UK, యూరోప్ దేవరా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు కూడా ఒక పెద్ద బడా సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవర్సీస్ బిజినెస్ ను 27 కోట్ల డీల్ తో దేవరా నిర్మాతలు క్లోజ్ చేసినట్టుగా ఫిలిం నగర్ టాక్. అంటే ఆ ఏరియాలో దేవరా సేఫ్ జోన్ కు వెళ్లాలంటే ఏకంగా $5.5 మిలియన్ వసూలు రాబట్టాల్సి ఉంటుంది. RRR తో ఎన్టీఆర్ రేంజ్ పెరగడం, పైగా కొరటాల శివ డైరెక్షన్ కావడంతో బొమ్మ బాగుంటే టార్గెట్ రీచ్ కావడం పెద్ద విషయం కాదనే టాక్ వినిపిస్తుంది. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి.